ఇది సాధారణ మున్సిపాలిటీ మున్సిపాలిటీగా ఏర్పడ్డది 2005లో మన డి శ్రీనివాస్ గారు దాన్ని కార్పొరేషన్ చేశారు. దాంతోపాటు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత నూడాగా ఏర్పడ్డది. నూడా తర్వాత మనం ఎక్కడ వేసిన పొంగడి అక్కడనే ఉంది. ఎందుకంటే ముట్టి నుంచి ఒక రోడ్డు కూడా డెవలప్ కాలే, ఒక రోడ్ బైండింగ్ కాలే. కానీ కేవలం ఒక ఓన్లీ డివైడర్ తప్ప మనం వేసుకున్నాం ఇట్లా, మీరు అట్టేరు మేము ఇట్టారు అంతే తప్ప ఆ రోడ్లు బైండింగ్ కాలేదు, రోడ్లు డెవలప్ కాలేదు, ఏ పని కూడా డెవలప్ కాలేదు. ఉద్దేశంతో ఫస్ట్గా గరీబు బీదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది మా ఛానల్ కూడా వచ్చారు, సార్ మాది ఇట్లా ట్యాక్సీ కేవలం 2000 ఉన్నది, డ్యూ అనౌన్స్మెంట్ చాలా చేస్తున్నాం అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు వస్తే మేము మీ అందరినీ ఇండివిజువల్గా కలిసాడు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే దాన్ని ఎలా చేద్దాం అని చెప్తే ఒక కమిటీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మనం అందరూ సూచనలు తీసుకొని మేము ఏర్పాటు చేసాము. పార్టీలకు అతీతంగా ఎంప్లాయీస్ అసోసియేషన్లు, మేధావి అసోసియేషన్ అన్ని అసలు అఖిలపక్షం అని పెట్టి ఇవాళ 7 ఎకరాల 35 గుంటలు దక్కించుకున్న ఘనత అఖిలపక్షంకే దక్కింది. ఇదే అఖిలపక్షం కమిటీ. అప్పుడు 8,50,00,000 ఒక ఎకరం అమ్మేసిండ్రు ఆల్రెడీ. దాన్ని కాపాడినాం మేము అఖిలపక్ష కమిటీ ద్వారా. అదే కంపెనీ ఈరోజు మేము రౌండ్ టేబుల్ సమావేశానికి కూర్చోబడ్డారు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు దాని గురించి ఎలా చేద్దాం. నిజామాబాద్ సీఎం స్థాయి నాయకుల్లో నిజామాబాద్ జిల్లాలో కానీ ఏం డెవలప్ అవుతుంది. కాబట్టి మనం ఏదో ఆశించి కాదు ఇది పెట్టింది. కేవలం అనేక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేసుకొని యాక్టివిటీ నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా దాన్ని విస్తృతపరచాలా, పౌర సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలా అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక మంచి పరిణామం. ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, నిజామాబాద్ నగరం ఈరోజు అభివృద్ధి చెందాల్సినంత స్థాయిలో అభివృద్ధి చెందకపోవటానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా నాయకులు దాని మీద కేంద్రీకరించడంలో, ప్రణాళికని రూపొందించుకోవడంలో పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు. అందువలన ఈ ఇంకా నిజామాబాద్ నగరం అభివృద్ధిలో ముందడుగు వేయలేదు అనేటువంటిది భావిస్తా ఉన్నా. ప్రధానంగా ఇంకా మనం చూస్తే ఏదైతే బలహీన వర్గాలు నివసించేటువంటి కాలనీలు ఉన్నాయి, అది నాగారం కావచ్చు, చంద్రశేఖర్ కాలనీ కావచ్చు, గౌతమ్ నగర్ కావచ్చు, దుబ్బా ప్రాంతం కావచ్చు, ఇటు తాగునీటి సౌకర్యానికి ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే ఈరోజు మంచినీళ్ళు గంట కూడా రానటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి డెవలప్మెంట్లో ఇంకా అత్యంత వెనుకబాటు అనేటువంటిదో ఈరోజు ఏదో కష్టం చేసి సప్పో చేసి ఇల్లు కట్టుకుంటే ఈ ట్యాక్సులు వసూలు చేయటం, నగర అభివృద్ధి కోసం ట్యాక్సులు వసూలు చేస్తాం. కానీ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది కావచ్చు, ఎన్జిఓస్ కాలనీ కావచ్చు, లేదా కొంత ప్రధానమైనటువంటి రహదారులు వెంట అభివృద్ధి అనేటువంటిది కనబడతా ఉంటుంది. కానీ బలహీన వర్గాలు పేదల నుండి ఇంకా అభివృద్ధి పనులకి కేటాయిస్తే ఈ దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందేది. కానీ మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా విమానయానంలో కాబట్టి రాయితీలు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వమైనా. అట్లాగే కార్పొరేట్ కంపెనీలకి ఈరోజు లక్షల దాకా కూడా పాస్తా ఉన్నది. డబ్బులు ఉన్నటువంటి వాడు, అధికారం ఉన్నటువంటి వాడు ఏం చేసినా, డబ్బులు కట్టినా కట్టకపోయినా, పన్నులు కట్టినా కట్టకపోయినా వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు కానీ, ఏ రకమైనటువంటి కార్యక్రమం కానీ పైనుంచి కింది దాకా ఉండాలి కదా. పైలోనికి కోట్ల రూపాయలు బకాయిలు ఉండే వాటిని ఏమనుకుంటా నిజంగానే వాళ్ళ దగ్గర అవకాశం లేకపోతే, ఆదాయం లేకపోతే దాని మీద ఏం చేద్దామని మిగతా పౌర సమాజం బాగుండేది. కానీ వాళ్ళని మాట్లాడకుండా, కదిలించకుండా పైన అభివృద్ధి అనేటువంటిది లేకపోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి అవరోధంగా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి అనేక సమస్యలు. కాబట్టి ఈరోజు పన్నుల వసూల్లో కానీ ఈ వ్యత్యాసాలు లేకుండా అందరికీ సమాన దృష్టితో చూసేటట్టు పౌర సమాజం ఒత్తిడి వస్తే తప్ప అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించరు. కాబట్టి
పట్టణ అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళు, అట్లాగే ఈ ఏదో చేద్దాం అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కలుసుకునే ప్లాట్ఫామ్ ఇప్పుడు అధికారంలో ఉన్నోడు దూరం ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడు దగ్గర రావచ్చు. కానీ పౌర సమాజం దానికి అండగా ఉంటే మాత్రం అధికారంలో ఉన్నోళ్ళున్నా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళున్నా సమస్యల మీద పోరాటం చేయటం సులభం అవుతుంది. వ్యతిరేకంగా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కు వ్యతిరేకంగా, టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాం. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఆర్టీఐ యాక్ట్లో ఇస్తే కూడా మేము ఉద్యమాన్ని కొనసాగించాం. కానీ ఈ మధ్యలో కొంత గ్యాప్ అనేది వచ్చింది. ఏదేమైనా కూడా ఇవాళ నిజామాబాద్ డెవలప్మెంట్ అనేది మొత్తం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా విస్మరించారు. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి పౌర సమాజం మాత్రమే ఈ పని చేయగలుగుతుంది. పార్టీలు ఓన్గా వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేసినా కూడా ప్రజల నుంచి మాత్రం సరైన మద్దతు రావడం లేదు. కాబట్టి పౌర సమాజం ఈ పనిని ఉధృతంగా చేయాలి. మేము నిజామాబాద్ సిటీ డెవలప్మెంట్ కమిటీగా మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎంత అవినీతి ప్రభుత్వ ఆ స్కూల్లో స్టూడెంట్స్ లేరని చెప్పేసి కారణమే ఎక్కువ కనబడతా ఉన్నారు. కాబట్టి దానిపైన కూడా ఎక్కడైతే బస్తీలో ఉన్నటువంటి స్కూల్ ఉన్నాయో ఆ స్కూల్లో పటిష్ట కోసం కూడా పనిచేస్తేనే అక్కడ పేదలకు ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు నగరంలో ఉన్నటువంటి సమస్యల్లో ఇది ఎప్పుడు ఉండే సమస్య. ఎందుకంటే స్లమ్ ఏరియాకి సంబంధించినటువంటిది మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. సరే అది వెంటనే మనం ఇంకా ఏవైతే నిజామాబాద్ మెయిన్ ఏరియాలలో మోరీలను కబ్జా చేసి పోరాటం మోరీలను కబ్జా చేసి ఏవైతే చేస్తున్నారో దానికి కూడా మనం పోరాటం చేయాలి. ఇంకా ఇక్కడ మన అర్సపల్లిల చెరువుది కూడా ఉంది కొంచెం సమస్య. దాని మీద కూడా మనం ఫోరం దృష్టి పెట్టాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ